యమధర్మరాజు బాగీకి జరబోయే ప్రమాదం గురించి ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు. ఒక సర్పం వల్ల నీ సహోదరికి ప్రమాదం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే భూలోకం వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి యమధర్మరాజా, నేను వెళ్ళి నా చెల్లెల్ని కాపాడుకుంటాను అని అంటూ ఉంటే, ఈ రూపంలో నువ్వు వెళ్ళకూడదు అని యమధర్మరాజు అంటూ ఉంటారు. అయితే ముంగీసలాగా వెళ్తాను అని ఆరు అంటూ ఉంటే, గతంలో ఒకసారి నువ్వు ఆ రూపంలోనే వెళ్ళావు కదా, కాబట్టి ఆ రూపంలో వెళ్ళరాదు, మళ్ళీ నువ్వు సర్పంగానే వెళ్ళి ఆ సర్పాన్ని అంతం చేయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అది మామూలు సర్పం కాదు, రాక్షస సర్పం, చాలా భయంకరమైన సర్పం, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి యమధర్మరాజు ఆరుని హెచ్చరిస్తారు. మరోవైపు రామ్మూర్తి అమర్ ఇంటికి రావడంతో అమర్ బాగి ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మామయ్య గారు బాగున్నారా, రండి కూర్చోండి అని చెప్పి అమర్ రామ్మూర్తిని మంగళను కూర్చోమని చెబుతారు. బాగి సంతోషంగా వచ్చి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అల్లుడు గారు. బాగీకి ఇప్పుడు 9వ నెల కదా, కాబట్టి బాగీకి సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అలాగే మావయ్య గారు మీ ఇష్టం అని చెప్పి అమర్ అనడంతో రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. బాగీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సీమంతం మా ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అనగానే అప్పుడు అమర్, సారీ మామయ్య గారు, అందుకైతే నేను ఒప్పుకోలేను అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఒప్పుకుంటారని ఎంతో ఆశగా వచ్చాను అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఈ విషయంలో మీ మనసు కష్టపడినా సరే నేను ఒప్పుకోలేను మామయ్య గారు, నన్ను క్షమించండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, సరే అల్లుడు గారు నేను ఇక బయలుదేరుతాను అంటూ రామ్మూర్తి మంగళాన్ని తీసుకొని ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి బాధపడటం చూసి బాగి కూడా బాధపడుతూ నాన్న నాన్న అని చెప్పి రామ్మూర్తిని పిలుస్తూ ఉంటుంది. మరి బాగి సీమంతం తన పుట్టినూరులో చేయడానికి అమర్ ఒప్పుకుంటాడా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.